నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విశాఖలో 84,000 కోట్లతో ఎన్టీపీసీ ఏపీ జెన్కో జాయింట్ వెంచర్. ఈ నెల 29న ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారన్న సీఎం. మండలిలో బడ్జెట్పై చర్చ వేళ అధికార విపక్షాల వాగ్వాదం. గతంలో చంద్రబాబు సభకు రాలేదన్న వైసీపీ వ్యాఖ్యలపై లోకేష్ ఆగ్రహం. ఉపసభాపతిగా రఘురామకృష్ణరాజు ఏకగ్రీవం. చంద్రబాబు పవన్ ప్రశంస. సభ ఔన్నత్యాన్ని కాపాడాలని అభిలాష. ఎదుటి వాళ్ళని క్షోభ పెట్టే పోస్టులు పెడితే అరెస్టు చేయరా? ముందస్తు బెయిల్ కోరిన నిందితుడికి హైకోర్టు సూటి ప్రశ్న. విజయనగరం స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రద్దు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈసీ నిర్ణయం. జార్ఖండ్లో బీజేపీ గెలుపు ఖాయమన్న అమిత్ షా. చొరబాటుదారుల బెడద నుంచి విముక్తి కల్పిస్తామని హామీ. గడిచిన 5 ఏళ్లలో 227 ఎంఓయూలు జరిగినా పైసా పెట్టుబడి రాష్ట్రానికి రాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2047 నాటికి దేశంలోనే ఏపీ నంబర్ 1 రాష్ట్రంగా ఉండాలన్న ఉద్దేశంతో పారిశ్రామికవేత్తల కోసం ఉత్తమ పాలసీలు తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రతి కుటుంబంలో ఎంటర్ప్రెన్యూర్ తయారు కావాలన్న చంద్రబాబు, ప్రజలు ముందుకు వస్తే ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అదనంగా 10% ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. రైతులు, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్తే ప్రపంచానికి ఫుడ్ బాస్కెట్గా ఏపీని మార్చవచ్చన్నారు. విశాఖలో ఈ నెల 29న ఎన్టీపీసీ ఏపీ జెన్కో జాయింట్ వెంచర్ని ప్రధాని శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. ఒకప్పుడు ఒక స్లోగన్ ఇచ్చాం, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఈరోజు ఈ సభ ద్వారా ఒక స్లోగన్ ఇస్తున్నాం, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. అది సాధ్యం. అది సభ ద్వారానే ప్రారంభిస్తాం, సాధించి తీరతామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరైనా పెట్టుబడులు పెట్టాలని వస్తే వాళ్ళని పార్ట్నర్స్గా మనం అనుకున్నప్పుడు వారి బిజినెస్ కూడా సుజావుగా జరిగే అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. అప్రూవల్స్ అన్ని రియల్ టైంలో ఇస్తాం. అవసరమైతే సెల్ఫ్ సర్టిఫికేషన్ ఫెసిలిటీ కూడా ఇచ్చి ఏదైనా కానీ మామూలు విషయాలైతే ఆటోమేటిక్ గా క్లియర్ చేసే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గ్లోబల్ డెస్టినేషన్ గా తయారు చేయాలనేది మనందరి సంకల్పం కావాలి. ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ దగ్గర అన్ని రంగాల్లో కలిపి ఒక 30 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ రావాలని చెప్పి కోరుకుంటున్నాం. మనం దీనివల్ల 20 లక్షల మందికి ఉపాధి వచ్చే విధంగా కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టాలని, కొన్ని ప్రాంతాల్లోనే కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ రావాలి. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ను కూడా అట్రాక్ట్ చేసే విధంగా ఈ పాలసీ తీసుకొచ్చాం. మా ఆఫీసర్స్ మంచి ఎక్సర్సైజ్ చేశారు. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీస్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల తప్పకుండా ఇండస్ట్రీకి వచ్చే పరిస్థితి. మినిమం ఎంఎస్ఎంఈలు 22 లక్షల మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీసింగ్ కానీ తేవాలని చెప్పి చూస్తున్నాం. ఇక్కడనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో మెయిన్ హబ్ ఉంటుంది. 175 ఇండస్ట్రియల్ పార్క్స్ పెడితే అవన్నీ కూడా ఆ ఇన్నోవేషన్ హబ్ కి లింక్ చేస్తాం. ఆ రోజు ఎట్లయితే ఐటీ రెవల్యూషన్ తీసుకొచ్చామో ఈసారి మళ్లీ ఆంటర్‌ప్రెన్యూర్ రెవల్యూషన్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, స్పెషలీ ఏబుల్డ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ వీళ్ళందరికీ ఇచ్చిన దానికంటే అదనంగా 10% ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి వీళ్ళ ప్రోత్సహించే బాధ్యత తీసుకున్నాం. నా ఆలోచన ఒకటే, జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో వీళ్ళు రాణించాల్సిన అవసరం ఉంది. అదనంగా ఇన్సెంటివ్స్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది ఒక ఇండస్ట్రియల్ పాలసీ వరకు ఇది వస్తుంది. మిగిలిన ఇక్కడ వేకర్ సెక్షన్స్ కి ప్రత్యేకంగా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో మనం గాని
ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే, వాల్యూ అడిషన్ చేయగలిగితే ఇండియాకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ప్రపంచానికే ఫుడ్ బాస్కెట్ గా తయారయ్యే అవకాశం ఒక్క భారతదేశానికి ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే రైతాంగానికి మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు వస్తాయి. ప్రభుత్వం ముఖ్యమైన ఉద్దేశం ఇండస్ట్రీస్ రావాలి, వ్యవసాయంతో సమానంగా ఇండస్ట్రీస్ కూడా వచ్చి మన రాష్ట్రంలో ఉండే మన యువతకు ఉద్యోగాలు రావాలనే ఏకైక ధ్యేయంతో ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక 2 ప్రాజెక్టులు మనకు వచ్చాయి. ఇది ఒక శుభ పరిణామం. ఎన్టీపీసీ, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్. విశాఖపట్నంలో ఈ నెల 29వ తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దీనికి ఫౌండేషన్ ఇస్తున్నాం. ఏదైతే పొడిమాక ఇది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 84,700 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. అదే మాదిరిగా ఈసారి ఒక ఎన్టీపీసీనే కాకుండా ఏపీ జెన్కో కూడా 50-50 జాయింట్ వెంచర్ కింద ప్రారంభిస్తున్నాం. నిన్ననే మీరు చూస్తే రిలయన్స్ వచ్చారు. రిలయన్స్ వచ్చి ఒక ఎంఓయూ చేశారు. 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 ఏళ్లలో దగ్గర 2,50,000 మందికి ఉద్యోగ కల్పన చేసే విధంగా శ్రీకారం చుట్టారు. ఉపసభాపతిగా రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభలో ప్రకటన చేయగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రఘురామకృష్ణరాజును స్పీకర్ సీట్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత సభ్యులంతా రఘురామను అభినందించారు. రఘురామను రాష్ట్రంలోకి రానివ్వబోమని శపథం చేసిన వారే సభలోకి రాలేని పరిస్థితిని చంద్రబాబు, పవన్ ఎద్దేవా చేశారు. సభ ఔన్నత్యాన్ని కాపాడాలని నేతలు అభిలషించారు. RRR సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో ఈ RRR రచ్చబండ కూడా అదే మరి పాపులర్ అయింది. మీరైతే ఆ కుర్చీకి నిండత్వాన్ని ఇచ్చారు. ఏదున్నా సరే ఫ్రాంక్ గా మాట్లాడతాడు, మనసులో కల్మషం ఉండదు. ఆయన్ని కొడుతూ సెల్ ఫోన్ లో ఆనాటి ముఖ్యమంత్రి చూశారని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు నాకు నమ్మశక్యంగా అనిపించలేదు. కానీ నా విషయంలో ఎక్కడైతే నన్ను జైల్లో పెట్టారో ఆ రూమ్ లో కూడా సీసీటీవీ కెమెరా పెట్టి నేను ఏ విధంగా ఉన్నానో వాచ్ చేయడానికి ప్రయత్నం చేశారన్నప్పుడు నా అభిప్రాయాలు కన్ఫర్మ్ అయినాయి. ప్రతిపక్ష హోదా కావాలి, ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రానని డిమాండ్ చేసే నాయకుడు నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు. నాడు రాష్ట్రానికి రానియని వాళ్ళు నేడు మీ ముందు సభలోకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చింది. ఇది దేవుడు రాసిన స్క్రిప్టే. ధైర్యంగా నిలబడ్డాడు కాబట్టి మళ్లీ ఇక్కడ రాగలిగాడు. కొద్దిగా కూడా భయపడుంటే భయమే రఘురామకృష్ణరాజు గారు చంపేసేది. ఆ ధైర్యానికి, ధైర్య సాహసాలకు మారు పేరైనటువంటి రఘురామకృష్ణరాజు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాంటి వాళ్ళు మనందరికి కూడా, మీ అందరికి కూడా చాలా మంది యంగ్స్టర్స్ కి ఆదర్శం కావాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని అడుగు పెట్టనివ్వు అని చెప్పి ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఈ రోజు అడుగు పెట్టలేకపోయారు. కర్మ అంత బలంగా ఉంటుంది. సభల్లో భాష దిగజారిపోతే అది రోడ్ల మీదకి వెళ్ళిపోతున్నాయి. బూతులు తిట్టి మేము ఇళ్లలోకి వచ్చి మీ ఇంట్లో మీ ఆడపడుచుని రేపులు చేస్తాం, మీ పిల్లల్ని ఎలా అంటాం. అడ్డగోలు ఈ రోజు ఇంతమంది మాట్లాడుతున్నారంటే దానికి చట్టసభలో నుంచే ఆ కదలిక మొదలు. సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ అత్యంత తక్కువ సమయంలో రావాలి, బాగా చర్చ జరగాలి. భగవంతుడు ముందే రాసి పెట్టేశాడు. ఉపసభాపతి అయిన తర్వాత మీ చేతిలో కూడా పరాభవం తప్పదని బహుశా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు ఊహించాడో లేదా మ్యాటర్ లీక్ అయిందో నాకు తెలియదు. కానీ ముందే ఆయన మొహం చాటేశాడు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా పాపం ఒక అద్భుతమైన, మిమ్మల్ని నోరారా అధ్యక్ష అని పిలిచే ఒక అద్భుతమైన అవకాశాన్ని కూడా ఆయన కోల్పోయాడు. ఆనాడు మిమ్మల్ని భౌతికంగా కట్ చేయాలనుకుంటున్న ఒక అహంకారానికి, నిరంకుశత్వానికి ఈనాడు ఆ కుర్చీలో కూర్చొని వాళ్ళ మైకులు కట్ చేసే అవకాశం భగవంతుడు మీకు కల్పించాడు. మీరు ఎక్కడుంటే అక్కడ నవ్వులు ఇరబోయిస్తూ కాలాన్ని మర్చిపోయేటట్టుగా చేసే మీరు మీలోని ఆశ చతురతని అధ్యక్ష పరిమితులకు లోబడి మా అందరికి పంచాలని, ఖచ్చితంగా ఎన్డీఏ రాబోయే కొన్ని దశాబ్దాల పాటు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. మీరు ఆ స్థానంలో ఉంటే అసెంబ్లీకి రావాలనే కోరిక ఆ దుష్టశక్తుల్లో చచ్చిపోతుంది. తద్వారా రాష్ట్రానికి మంచి జరుగుతుంది. చిన్నపిల్లడు చందమామ కోసం మారం చేసినట్టు ప్రజలు ఇవ్వలేదు. దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరైనా ఏం చేయగలరు? నాకు మైక్ ఇవ్వట్లేదు అంటే ఒకసారి వచ్చి చూస్తే కదా తెలిసి ఇది మైక్ ఇస్తున్నారో లేదో.
డెఫినెట్గా 11 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి వారికి ఉన్న సమయం వారికి ఇవ్వటం జరుగుతుంది. ఇంట్లోనే సెట్టింగ్ వేసుకుని మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇంత వైభవంగా అసెంబ్లీ హాల్ ఉన్నప్పుడు వారు ఇక్కడికి వచ్చి కుసంస్కారులు కాదు. మా ముఖ్యమంత్రి వర్యులు ఇటువంటి చెత్త భాషని ప్రోత్సహించే వ్యక్తి కాదు, అగౌరవపరిచే వ్యక్తి కూడా కాదు. కాబట్టి హోదా మర్చిపోండి. నాకు తెలిసిన న్యాయ పరిజ్ఞానంలో ప్రతిపక్ష నాయకుడు హోదా రాదు. వచ్చేయండి అసెంబ్లీకి. ఇది గౌరవ సభ. తప్పకుండా మిమ్మల్ని గౌరవిస్తాం. అంటే నా భాషలో ఎప్పుడు కూడా నేను తేడా మాట్లాడలేదు సార్, గతంలో కూడా. కానీ కొంచెం మీరన్నట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సిన అవసరం ఉంది. ఈ పదవి కూడా మరి నేను కోరుకున్న దేవుడు, ఆయనకి ఇష్టమైన భక్తుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా నాకు అందించారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ సభకు నమస్కారం. శాసన మండలిలో బడ్జెట్పై చర్చ వాడివేడిగా సాగింది. విపక్ష సభ్యుల ప్రశ్నలకు అధికార పార్టీ నేతలు ఘాటుగా బదులిచ్చారు. గతంలో చంద్రబాబు కూడా సభకు రాలేదన్న వైసీపీ ఎమ్మెల్సీల వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై చర్చించాలన్న వైసీపీ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. శాసన మండలిలో బడ్జెట్పై చర్చ అధికార విపక్షాల మధ్య వాగ్వాదానికి దారితీసింది. వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని మంత్రులు తప్పుపట్టారు. కళ్యాణికి మద్దతుగా నిలిచిన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మంత్రులు పదే పదే అడ్డుతగలడం సరికాదన్నారు. గత 5 ఏళ్లు ఎన్నిసార్లు ఎంతమంది మంత్రులు మాట్లాడారో లెక్కలు తీద్దామా అని మంత్రి పయ్యావుల ప్రశ్నించారు. సభలో హుందాగా మాట్లాడాలని ప్రభుత్వం అర్థవంతమైన చర్చ కోరుకుంటోందని కేశవ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో మండలి చైర్మన్ సభను కాసేపు వాయిదా వేశారు. సంపద సృష్టించి హామీలు అమలు చేస్తానన్నారు అధ్యక్ష. ఏదో అధ్యక్ష సంపద సృష్టి సూపర్ 6 సూపర్ చీట్స్ గా అయిపోయింది అధ్యక్ష. ఈ బడ్జెట్ చూస్తే మేనిఫెస్టో ఏమో మాయాఫెస్టో అయిపోయింది అధ్యక్ష. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేది బాబు షూరిటీ ఎన్నికల గ్యారంటీలా తయారు చేశారు అధ్యక్ష. మొదటి సంతకం మెగా డిఎస్సీ ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు. అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టాం. పెన్షన్ ఇచ్చాము అధ్యక్ష. దీపం 2 కింద సిలిండర్లు ఇచ్చాము అధ్యక్ష. వాళ్ళు చేసిన అప్పులు మేము తీర్చుకుంటూ మళ్ళా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. సంపద సృష్టించాం. మేడం కూర్చోండి. మెంబర్ మాట్లాడుతుంటే మంత్రులు వచ్చి ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. సభ్యురాలు మాట్లాడుతూ చాలా డిరగేటరీ కామెంట్స్ చేసినప్పుడు సహజంగా ప్రభుత్వంలో అసలు మోసం అనేటువంటి పదాలు మాట్లాడినప్పుడు సభ్యులు ఏమన్నారంటే మోసానికి పేటెంట్ వైఎస్ఆర్సీపీ అనేటువంటిది ఆవిడ మాట్లాడారు. ప్రొవొకేషన్ ఎట్నుంచి వచ్చింది అనే దాన్ని బట్టి ఇవన్నీ ఉంటాయి. 6 సూపర్ 6లో 3 సూపర్ 6లు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇవేమీ జరగలేదు అని చెప్పినప్పుడు చివరిదాకా వెయిట్ చేయాలా? చెప్పుకునే ప్రయత్నం చెప్పిన దాంట్లో మాకు చెప్పడం కాదు సార్, వాళ్ళ సభ్యులకు కూడా చెప్పాలి. చెప్తే హోందాగా ఉంటుంది. రామకృష్ణ మాట్లాడారు అధ్యక్ష, ఏక్వా గురించి చెప్పారు. ఇది ఆయన పుస్తకమే. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థూలం పెంచడంలో పశువుల సంబంధాలు కీలక పోషిస్తుంది. కోళ్ల పెంపకంలో మన రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో ఉంది. మాంస ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది. మరియు పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉందని ఈ 4 నెలలు ఇవన్నీ వచ్చాయి అధ్యక్ష. 5 సంవత్సరాల పరిపాలన వచ్చాయి కదా అధ్యక్ష. ఈ బుక్ లో రాసింది. మీరు వచ్చిన తర్వాత విద్యుత్ భారం వేసి ఆక్వా రంగాన్ని చంపేయాలని చూసినటువంటి ప్రభుత్వం మీది. మీరు చెప్పేది ఏంటంటే 4 నెలల్లో వచ్చింది అనేది కాదు. 2014-19లో వేసినటువంటి పునాదులతో ఈ రాష్ట్రంలో ఆక్వా రంగం దేశంలోనే ఫస్ట్ పొజిషన్ పోయింది. అది కంటిన్యూ అవుతోంది. మీ ప్రయోజనం వల్ల కాదు. శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు చంద్రబాబు ప్రస్తావన తెచ్చారు. గత అసెంబ్లీ నుంచి బాబు పారిపోయారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో లోకేష్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిండు సభలో తన తల్లిని అవమానించారని, అప్పుడే తన తండ్రి చంద్రబాబు సభ నుంచి వెళ్లిపోయారని గుర్తు చేశారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతూ ఇప్పటికీ అదే దుస్సంప్రదాయం కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా తల్లిని అవమానించారు ఆ రోజు. మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మారుతారో మీరు ఉన్నారు. హౌస్ లో షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల, మా సభ్యులు ఏనాడు మాట్లాడాల. 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు. ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు. సింగల్ గా నిలబడ్డాడు సింహంగా. గుర్తుపెట్టు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ నడుచుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. తెలియకుండా ఏదంటే అది మారితే ఎట్లా అధ్యక్ష? కుటుంబ సభ్యులపై దుర్భాషలాడేవారిని ఎవరూ సమర్థించరని ఈ సందర్భంగా బొత్స అన్నారు. సమర్థించకపోతే ఎన్నికల్లో టికెట్లు ఎలా ఇచ్చారని లోకేష్ నిలదీశారు. ఈ క్రమంలో సభ శుక్రవారానికి వాయిదా పడింది. ఎవరు తల్లిని, ఎవరు చెల్లిని, ఎవరు కుటుంబ సభ్యుల్ని
ఎవరు అవమానించినా సరే ఎవరు కూడా ఉపేక్షించేది లేదు, సహించేది లేదు. దాన్ని ఎప్పుడు కూడా సమర్థించాం. అది అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాలను ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సందర్భం మాట్లాడుకుని ఏం చేసిన రికార్డులో ఉండదు అధ్యక్ష. రికార్డులో లేని విషయాల్ని, అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా హోందాగా మనం ప్రవర్తించాలి అధ్యక్ష. ఒక తప్పులేని దాన్ని మేము సమర్థించలేదు, ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు. ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు, వాళ్ళు ఓడిపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదు అధ్యక్ష. అది ఎల్ఓపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా. దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2.5 years హౌస్కి వెళ్లారు. దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి, ఎవరేం చేస్తారో తెలుసు, రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారు, అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ ఎందుకు సమర్థిస్తారో రాకపోతే అర్థం అవుతుంది. అంతకుముందు సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభ ప్రారంభం కాగానే మండలి చైర్మన్ తిరస్కరించారు. తప్పనిసరిగా చర్చించాల్సిందేనంటూ వైసీపీ ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియంను చుట్టుముట్టారు. సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడిన వారిని సపోర్ట్ చేస్తున్నారా అని ఈ సందర్భంగా సభలో ఉన్న మంత్రులు ప్రశ్నించారు. సోషల్ మీడియా అరెస్టులపై చర్చించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, వాయిదా తీర్మానం కాకుండా వేరే ఫార్మెట్లో రావాలన్నారు. సొంత చెల్లి, తల్లిని దూషించిన వారిని జగన్ వెనకేసుకు వస్తున్నారని, దీన్ని బట్టి ఆయన ఏ స్థాయికి దిగజారారో అర్థం చేసుకోవచ్చన్నారు. వారికి మద్దతుగా సభ్యులు ఆందోళన చేయడం సిగ్గుచేటని, అసభ్య పోస్టుల వ్యవహారంపై అరెస్టు చేస్తే సభను అడ్డుకోవడం సరికాదన్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో తన ముందస్తు బెయిల్ పిటిషన్పై అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న నిందితుడి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. విశాఖపట్నం మరిపాలెం భరత్ నగర్కు చెందిన సత్య నీరజ్ కుమార్ నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబ సభ్యుల ప్రతిష్టకు భంగం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టారు. ఈ వ్యవహారంపై తిరుపతి తూర్పు ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సత్య నీరజ్ కుమార్ నాయుడు కోర్టును ఆశ్రయించారు. తన ముందస్తు బెయిల్పై అత్యవసరంగా విచారణ జరపాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు ఎదుటి వాళ్ళని హర్ట్ చేసేలా పోస్టులు పెడితే అరెస్టు చేయరా అని ప్రశ్నించారు. పిటిషన్పై సాధారణ పద్ధతిలోనే విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వ అండతో సామాజిక మాధ్యమాల వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వారి మెడకు పోలీస్ కేసులు చుట్టుకుంటున్నాయి. కూటమి నేతలపై అసభ్యకర పోస్టులు, దుర్భాషలాడిన సినీ నటుడు పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డిపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులపై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదులపై పోలీసులు కేసు పెట్టారు. వైసీపీ సామాజిక కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డిపై అన్నమయ్య జిల్లా నందలూరు పోలీస్ స్టేషన్లో మరో అట్రాసిటీ కేసు నమోదైంది. సామాజిక మాధ్యమాల వేదికగా విచక్షణ మరచి రెచ్చిపోయిన వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళిపై పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండ, కర్నూలు పోలీస్ స్టేషన్లలో కేసు పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో లోకేష్, టీడీపీ నేతలను దుర్భాషలాడిన వ్యవహారంలోనూ పోసాని కృష్ణమురళిపై టీడీపీ నేతలు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్, అనితపై సోషల్ మీడియా వేదికగా దుర్భాషలాడిన సినీ నటి శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అనకాపల్లిలో తెలుగు మహిళా సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో సామాజిక మాధ్యమాల్లో శ్రీరెడ్డి ప్రవర్తించిన తీరు జుగుప్సాకరమని మహిళా నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అసభ్య పోస్టులపై విచారణ చేపట్టి శ్రీరెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగు మహిళల ఫిర్యాదు మేరకు విశాఖ 2 టౌన్ పోలీస్ స్టేషన్లోనూ శ్రీరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డిపై మరో అట్రాసిటీ కేసు నమోదైంది. అన్నమయ్య జిల్లా నందలూరు పోలీస్ స్టేషన్లో వర్ర రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పులివెందుల పోలీస్ స్టేషన్లో ఈ ముగ్గురిపై కేసులు నమోదు కాగా A1గా ఉన్న వర్ర రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తాజాగా సిద్ధవటం మండలానికి చెందిన దళితుడైన వెంకటాద్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. 2023 సెప్టెంబర్లో పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులపైన వర్ర రవీందర్ రెడ్డి అసభ్యకరమైన పోస్టులను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. వాటిని తొలగించాలని అడిగినందుకు కులం పేరుతో దూషించి రవీందర్ రెడ్డి బెదిరించాడని వెంకటాద్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులను తొలగించాలంటే 2 లక్షల రూపాయలు ఇవ్వాలని వర్రా బెదిరించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్రాపై జిల్లాలో 10 వరకు ఐటీ యాక్ట్, BNS యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి.
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. ఆ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 28న ఉప ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే మండలి చైర్మన్ అనర్హత వేటు వేయడాన్ని రఘురాజు హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం మండలి చైర్మన్ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. రఘురాజు ఎమ్మెల్సీగా కొనసాగవచ్చని స్పష్టం చేసింది. హైకోర్టు నిర్ణయంతో విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహించాలన్న నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం వెనక్కి తీసుకుంది. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు కశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగం తెచ్చేందుకు పథకం రచిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. అంతేకాకుండా 370 అధికరణను పునరుద్దరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. పాకిస్తాన్ భాష మాట్లాడే కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు మహారాష్ట్ర ప్రజలు మద్దతు ఇస్తారా అని ప్రధాని ప్రశ్నించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఛత్రపతి సంభాజీనగర్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ జమ్మూ కశ్మీర్ భారత్లో అంతర్భాగమని అన్నారు. అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మాత్రమే ఉండాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ నెల 23న సీఎం హేమంత్ సోరెన్ ఆయన కంపెనీకి బీజేపీ వీడ్కోలు పలకనుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. హేమంత్ ప్రభుత్వం జార్ఖండ్లో అక్రమ చొరబాట్లను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే చొరబాటుదారులందరినీ జార్ఖండ్ నుంచి వెనక్కి పంపుతామని హామీ ఇచ్చారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గిరేద్ డుమ్రీలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్న అమిత్ షా ఇండియా కూటమిపై విమర్శలు చేశారు. తొలి విడత ఎన్నికల్లో జేఎంఎం కాంగ్రెస్ కూటమిని జార్ఖండ్ ప్రజలు తిరస్కరించారని అన్నారు.